అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉపాధి హామీ వాళ్ళకి తప్ప బ్యాంకు రికవరీ కావాలా నేను లేదన్నా. ఈ ఉపాధి హామీ కూలీలు డబ్బులతో మన బ్యాంకు గ్రామీణ బ్యాంకు ఒకట్లే పార్క్ రోడ్ అది గ్రామ పంచాయతీ మొత్తం వర్షం పడితే మొత్తం షార్ట్ సార్ ఒకసారి వినపడి లోన్ ఇస్తా అని చెప్తున్నారు, బిల్డింగ్ కట్టిమని చెప్తున్నారు. ఆదిలాబాద్ మండలంలో అంకోలి సరస్వతి గ్రామీణ బ్యాంకు సంబంధించినటువంటి పరిధిలో ఉన్నటువంటి ఉపాధి హామీ కూలీలకు వాళ్ళు కూలీ చేసుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఆ యొక్క కూలీ డబ్బులు బ్యాంకులో పడ్డ తర్వాత కూడా సంబంధిత బ్యాంకర్లు మీరు మాకు పాత బాకీ ఉన్నారు కాబట్టి మేము మీకు ఈ డబ్బులు ఇవ్వలేమని అనేక మందికి చెప్తున్నట్టు ప్రజలంతా చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ఆదిలాబాద్ ఎన్ఆర్ఈజీఎస్ ఉపాధి హామీ కూలీలందరి తరఫున చెప్పదలుచుకున్నాం. బ్యాంకర్లు ఎవరు కూడా ఉపాధి హామీ కూలీలకు సంబంధించినటువంటి ఏ ఒక్క రూపాయి కూడా మిగతా బకాయిలు ఉన్నారని ఆపడానికి వీల్లేదు. దయచేసి మానవతా దృక్పథంతో ఆ పని చేయొద్దని బ్యాంకర్లందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఉపాధి హామీ పనే వాళ్లకు జీవనోపాధి కొరకు, వాళ్లకు ఏ పని లేనప్పుడు వాళ్ళు తినడానికి సాయం అవుతుందని కేంద్ర ప్రభుత్వం యొక్క పథకం పెట్టున్నారు. క్రాప్ లోన్లు ఉన్నారనో లేదా డ్వాక్రా లోన్లు బాకీ ఉన్నారనో ఈ ఉపాధి హామీ కూలీ డబ్బులు ఆపడానికి వీల్లేదు. కాబట్టి ఈ సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఏ బ్యాంకర్లైనా సరే ఉపాధి హామీ కూలీలకు సంబంధించిన డబ్బులు ఎవరన్నా ఆపితే నేరుగా నాకు ఫోన్ చేసే ప్రయత్నం చేయండి. నేను సంబంధిత అధికారులతో మాట్లాడిపించే ప్రయత్నం చేస్తా. మరొక్కసారి బ్యాంక్ అధికారులకు కూడా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. సంబంధిత మిగతా బ్రాంచ్ వాళ్ళందరూ కూడా సమాచారం ఇవ్వండి. ప్రజలని ఇబ్బందులు పెట్టద్దు, కూలీ వేసుకున్నటువంటి కూలీలను ఇబ్బంది పెట్టద్దు. వాళ్ళు ఎంత బాకీ ఉన్నా సరే ఉపాధి హామీ కూలీ గాని రైతు బంధు డబ్బులు గాని ఆపడానికి వీల్లేదు. ఇది ప్రభుత్వం నుంచి ఆదేశం ఉన్నది కాబట్టి ప్రజలకు సౌకర్యం ఉండే విధంగా మరి సర్వీస్ అందించాలి తప్పితే ఇబ్బందులు చేయొద్దని ఈ సందర్భంగా బ్యాంక్ అధికారులందరికీ విజ్ఞప్తి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.